ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ కొడితే కెరియర్లో స్పీడ్ పెరుగుతుంది. కానీ ఇప్పుడేంటో మరి ఈ హీరోయిన్ మాత్రం సెన్సేషనల్ హిట్ కొట్టాక కామ్ అయిపోయింది. కారణం తెలియట్లేదు, కానీ 300 కోట్ల సినిమా వచ్చాక కూడా ఆమె వైపు చూడట్లేదు స్టార్ హీరోలు. మరి హిట్ కొట్టి సైలెంట్ అయిపోయిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? చూద్దాం పదండి. కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది. మీనాక్షి చౌదరి విషయంలోనూ ఇదే జరిగింది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ రవితేజ ఖిలాడిలో నటించారు. కానీ రెండూ ఫ్లాప్ అవ్వడంతో ఈమెపై చర్చ జరగలేదు. హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేది బ్యూటీకి. ఇక శ్రీలీల జోరు తగ్గుతున్న సమయంలో మీనాక్షి పేరు గట్టిగానే వినిపించింది. అదే సమయంలో వరుసగా గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మొన్నటికి మొన్న సంక్రాంతికొస్తున్నాం లాంటి సినిమాలు పడ్డాయి ఈ అమ్మడి కెరియర్లో. ఈ సినిమాల తర్వాత మీనాక్షి మరింత బిజీ అవుతారేమో అనుకుంటే చేతిలో కేవలం ఒక్క సినిమాతో మాత్రమే ఉందిప్పుడు. గతేడాది మెకానిక్ రాకీ, మట్కా, గోట్ లాంటి డిజాస్టర్స్ లో నటించారు మీనాక్షి. ఈ ప్రభావమే ఈమె కెరియర్ పై ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే సంక్రాంతికొస్తున్నాం సక్సెస్ అయినా మీనాక్షికి అవకాశాలైతే రావట్లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా అనగనగ ఒక రాజు సినిమాలో మాత్రమే ఈమె నటిస్తున్నారిప్పుడు. అది కూడా శ్రీలీల చేయాల్సిన సినిమా. నవీన్ సినిమా కాకుండా నాగ చైతన్య సినిమా ఆఫర్ కూడా మీనాక్షి చేతుల్లోకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చైతు సినిమా కూడా వస్తే మీను జాతకం కాస్తైనా మారినట్లే. హిట్ కొట్టి స్లో అవ్వడం కాస్త విచిత్రమే, కానీ కొన్నిసార్లు గ్యాప్ కూడా హెల్ప్ చేస్తుంది. మరి మీనాక్షి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.